భగవంతుడు ఈ ధర్మాన్ని మనకు భారతదేశం తెలియజేసింది. ఇంకొక మాట నేను చేసిన వేదభూమి ప్రార్థనలో రెండవ మాట, ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. మనం చెయ్యకుండా మనకేదీ రాదు, మనం చేసింది ఏది రాకుండా పోదు. ఇది సిద్ధాంతం, ప్రపంచమంతా అంగీకరించవలసిన సిద్ధాంతం. ఇది ఎంత ఖచ్చితమైన సిద్ధాంతం అంటే దీన్ని అనుమానించాల్సిన అవసరంలా. న్యూటన్ థర్డ్ లా ఏమిటండి? న్యూటన్ గారు కనిపెట్టిన మూడో సూత్రం ఏమిటట? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. దానికే మన కర్మ సిద్ధాంతంలో ఏమన్నారో తెలుసా? యస్మచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. ఎక్కడ ఏ రోజున ఎవరికైతే ఏ రకంగా అయితే ఎంత నష్టపోయితే ఎంత కష్టపడైతే నువ్వు ఏ ఉపకారం కానీ అపకారం కానీ చేసావో అక్కడే ఆ రోజునే అదే రకంగానే అంత కష్టంతో అంత నష్టంతోనే నీకు కూడా అదే ఉపకారం లేదా అపకారం జరిగి తీరుతుంది. ఆలోచించండి స్నేహితులారా, ఇది న్యూటన్స్ థర్డ్ లా కాదా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే మనం సైన్స్ అంటాం. చేసిన కర్మ ప్రతిదీ తిరిగి వస్తుందంటే మతం అంటాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా? అంటే ఇంగ్లీషులో చెబితే సైన్సా, సంస్కృతంలో చెబితే మతమా? భాషను బట్టి భావం ఉంటుందా అండి? భావం ఒకటే కదా భాష ఏదన్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న, ఐ లవ్ యూ అన్న ఒకటే కదా. నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అమ్మ మాట నాన్న మాట లాగా ఉంది. ఐ లవ్ యూ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాటలో ఉంది. ఇది మనం అలవాటు పడ్డాం. లేకపోతే ఏదైనా ఒకటే, దానికే ఉంది. మనం అలవాటు పడ్డాం, అంతకంటే ఏముంది ఇక్కడ? ఆ కర్మఫలాలు సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, రామావతారంలో చేసినటువంటి కొన్ని కర్మల ఫలాలు కృష్ణావతారంలో రాముడు అనుభవించక తప్పలేదు. అందుకోసం కృష్ణావతారం ఎత్తాడు ఆశ్చర్యకరంగా. రాముడు జగదేక సౌందర్యమూర్తి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీకృష్ణుణ్ణి ఆడవాళ్ళు మాత్రమే చూసి ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు. రాముడు అలా కాదండి, మగవాళ్ళు కూడా చూసి ఈయన పెళ్లి చేసుకుంటే బాగుండు, సీత ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. అంత గొప్పవాడు రాముడు. సీత ఈయన ఆడదై పుట్టి ఈయన పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అంటే ఆయన అన్నాడు, సీటు రిజర్వ్ అయిపోయింది ఓన్లీ ఫర్ సీత అన్నాడు. ఏకపత్ని వ్రతుడంతే. అలా ప్రేమించి మోహించిన వాళ్ళు ఎవరు? మామూలు మనుషులు కాదు, మామూలు మనుషులు కాదు. మామూలు మగాళ్ళందరికీ వాడి పెళ్ళాన్ని తప్ప ఊళ్ళో వాళ్ళందరూ నచ్చుతారు. అది పెద్ద విషయం కాదు. రాముణ్ణి చూసి మోహించిన వాళ్ళు మామూలు మనుషులు కాదండి, మహర్షులు. 100 ఏళ్ళు తపస్సులు చేసిన వాళ్ళు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అన్నీ పక్కనట్టండి, ఓసారి మనిషి అయితే బాగుండు, ఆయన ముట్టుకుంటే బాగుండు, ముద్దెట్టుకుంటే బాగుండు, కనీసం పాదాలైనా ముట్టనిస్తే బాగుండు అనుకున్నారండి. ఆ కర్మఫలం వల్ల వారంతా గోపికలుగా పుట్టారు. వారిని అనుగ్రహించినందువల్ల రామచంద్రమూర్తి శ్రీకృష్ణుడిగా పుట్టాడమ్మా. ఇది కర్మఫలం. భక్తుల కోసం ఆయన బందీ కావలసి వచ్చింది. ఇది ఆది విష్ణువు చేత కూడా కర్మఫలం అనుభవించి చేసినటువంటి జాతి ఇది. ఇంకా కాదు, ఈ జాతి త్యాగం చెప్పాలి అంటే ఒక మనిషి ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసిన చక్రవర్తి రంతిదేవుడు. ఆయనే వానప్రస్థాశ్రమంలో ఉండి రాలిన పళ్ళు తింటుంటే 3 రోజులైనా ఆహారం దొరక్కపోతే చివరికి ఎక్కడో 2 పళ్ళు దొరికితే భార్య తాను కలిసి ఆ పళ్ళు తిందామని కూర్చుంటే ఎవరో వచ్చారు, ఆకలి అవుతుంది అన్నాడు, ఆ పళ్ళు ఇచ్చేశాడు. చివరికి మంచినీళ్ళు ఉన్నాయి, పోనీ అవ్వేనా తాగుదామని చూస్తే ఒక ఆటవికుడు ఒక ఆయన వచ్చాడు. అయ్యా వేటాడు అలిసిపోయాను, నాకు ఆకలేస్తుంది, దాహం అవుతుంది అంటే, ఆకలేసినా నా దగ్గర ఏం లేదయ్యా, నన్ను మన్నించు, అన్నం లేదు, పళ్ళు లేవు, ఏం లేవు, మంచినీళ్ళు ఉన్నాయి తాగవయ్యా అన్నాడు. కానీ ఈ మంచినీళ్ళు తాను ముందు తాగేద్దామని ఈ దేశాన్ని పాలించే రంతిదేవ చక్రవర్తి ఆలోచించలేదండి. ఇలా ఆలోచించగలిగితే మిత్రులారా, మీ జీవితంలో దుఃఖం అనేది ఉండదు, ఖచ్చితంగా ఎప్పుడూ సుఖమే ఉంటుంది. నాకంటే ఎదుటివాడు ముఖ్యం, నా ఆకలి కంటే వాడి ఆకలి ముఖ్యం, నా దాహం కంటే వాడి దాహం ముఖ్యం, నా సౌఖ్యం కంటే వారి సౌఖ్యం ముఖ్యం, నా సౌకర్యం కంటే వారి సౌఖ్యం ముఖ్యం అని బంధువులు మిత్రులు అయిన వాళ్ళు రైల్లో ఉండే సీట్లో 4 కూర్చునే సీట్లో 6 కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకున్నట్టే జీవితంలో మనం కుటుంబంలో ఉండగలిగితే దుఃఖం అనేదే ఉండదండి. దుఃఖం అనేది ఉండదు ఖచ్చితంగా. ఇవాళ మన ఇళ్ళు వాకిళ్ళు ఎలా తయారయ్యాయి? ఒకడు 5 బెడ్రూమ్, 6 బెడ్రూమ్, 3 హాల్స్ అన్ని ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్. అసలు ఎప్పుడో మనకున్న టెన్షన్ వల్ల మలమూత్రాలు ఆగిపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకో నాకు అర్థం కాదు.
ఫర్ ఎవ్రీ బెడ్రూమ్ అటాచ్డ్, బెడ్రూము, డ్రాయింగ్ రూమ్, బాత్రూము అటాచ్డ్, డ్రాయింగ్ రూము, డైనింగ్ హాలు, కిచెను అటాచ్డ్, అన్నీ అటాచ్డ్, భార్య భర్త డిటాచ్డ్. ఇన్ని అటాచ్ కాకుండా ఉంటే వాళ్ళు డిటాచ్ కాకుండా ఉండేవాళ్ళు. ఇవాళ మనం ఎక్కడ చూసినా మీ గచ్చిబౌలిలోనే ఉంటే ఆకాశం అంతా హర్మ్యాలు కట్టేస్తారు. ఇక్కడ 50 అంతస్తులు, అక్కడ ఆ గదిలో ఎవరో ఉంటారు. ఇక్కడి నుంచి ఎవరైనా అమ్మో నాన్నో ఎవరైనా పిలిస్తే అక్కడి నుంచి రావాలంటే వెనక్కి గులేబ కావళ్ళ కథ అని ఒక సినిమా ఉండేది. అందులో ఎన్టీ రామారావు గారు రాజకుమారుడు వాళ్ళ అమ్మగారిని కలవడానికి అమ్మా అని ఒక గదిలో కడతాడు, మళ్ళీ అమ్మ అని ఇంకో గదిలో కడతాడు. 16 సార్లు అంటాడు అమ్మ, ఎందుకంటే 16 గదులు ఉన్నాయి అక్కడ. సత్యం ఆ సినిమా చూడలేక. అప్పుడు చిత్ర నిర్మాణం ఎలా ఆయన 16 గదులు దాటాలి కదా, 16 గదులు ఆయన దాటాలి. మేమేమవ్వాలి ఇక్కడ ప్రేక్షకులం. ఇక్కడ ఆయన దాట అమ్మ 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 అంటూ 16 సార్లు అనే వరకు చచ్చినట్టు చూసాం. ఆ రోజుల్లో అంతకంటే సినిమాలు లేవు, ఏం చేయమంటాం. ఇన్ని గదులు అవసరమా అండి? మనుషుల మధ్య ఐకమత్యం లేనప్పుడు మన మహర్షులు, మన మహారాజులు మనకు చెబుతున్న సంస్కృతి సంప్రదాయం ఏమిటి అంటే త్యాగం చేయి న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఓ మానవా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత ప్యాకేజీ ఉన్నా, కిందెంత లీకేజీ ఉన్నా నీకు సౌఖ్యం ఉంటుందని ఎవడూ చెప్పలేడు. ఇక్కడ ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒకటే లెక్క, తినగానే 2 గంటల్లో అన్నం అరిగిందా, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టిందా. ఈ 2 లేనప్పుడు మొత్తం నీ కోట్లన్నీ దండగా తీసి పారేయలేక. ఇది ఎవరికి ఉంటుంది? ఎవరికి తిన్నాన్నం అరుగుతుంది? ఎవరికి పడుకోగానే నిద్ర పడుతుంది? ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించిన వాడికి ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే అప్పుడు నిద్ర పడుతుంది ఖచ్చితంగా. వాడి ఆకలి నేను తీర్చాను కదా, వాడి దాహం నేను తీర్చాను కదా, ఆ గుళ్ళో నేను దక్షిణ వేశాను కదా, ఆ పేదవాడిని నేను ఆదుకున్నాను కదా అన్న సంతృప్త భావన నీకు నిద్ర పట్టేలా చేస్తుంది. కానీ నీ ప్యాకేజీలు, నీ ఉద్యోగాలు, నీకున్న ప్రమోషన్లు నీకు నిద్ర పట్టేలా చేయవు. ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా, పనిచేసే సంస్థకి మనమే అధిపతి అయిపోయినా కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే మనలాగే ఇంకో సంస్థ ఉంది, దానికో అధిపతి ఉన్నాడు, వాడికి మనకి పోటీ. తెమిలేదు కాదు. ప్రాణం పోయే వరకు పోటీ పోదండి. అందుకని పోటీతత్వం వదిలేసి సాటివాడిని ప్రేమించగలిగే లక్షణం ఉంటే ఈ క్షణం నుంచే, ఇక్కడే మీరు దుఃఖం నుంచి విముక్తులై ఆనందంతో ఉంటారు. అభ్యంతరం ఏం లేదు. ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ యూ మై ఫ్రెండ్. నీ మనస్తత్వం మీద ఆధారపడింది. మనస్సు మార్చుకుంటే ఇప్పుడే బాగుంటాం. అంకెలు మార్చి, అక్షరాలు మార్చి, ఇల్లు మార్చి, జాతకాలు మార్చి కాదండి, ముందు మన మనస్సు మార్చుకోవాలి ఖచ్చితంగా. అది మార్చుకుంటే ఇక్కడే బాగుంటామండి. అలాగ రంతిదేవుడు చేసిన త్యాగం ఒకటి ప్రాణాన్ని కాపాడింది. ఒక పావురం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు శిబి చక్రవర్తి. ఈ పద్యంలో అదే చెప్పాను ఆయన గురించి. శిబి చక్రవర్తి పాలించే రోజుల్లో ఓ పావురాన్ని ఓ డ్యాగ తరుముకొస్తుంది. డ్యాగకి పావురం ఆహారం, దానికి అంతకంటే ఆహారం ఏం దొరకదు. దాన్ని పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తినమంటే తిందది. దానికి పావురం ఆహారం. 2 రోజులు వేటాడితే ఒక పావురం దొరికితే దాన్ని పట్టుకుందామంటే ఆ పావురం వచ్చి శిబి చక్రవర్తి తొడ మీద వాలింది చిన్నపిల్లలాగా. మహారాజా నన్ను కాపాడవా, నన్ను తినేస్తుంది అంటే ఆయన దానికి అభయం ఇచ్చి దగ్గరికి తీసుకున్నాడు. వెంటనే డాక కనపడగానే వెళ్ళిపో అన్నాడు. మహారాజా, నువ్వు రాజువి, అందరికీ నువ్వు న్యాయం చెయ్యాలి, పావురానికే కాదు నాకు కూడా న్యాయం చెయ్యాలి. నేను 2 రోజులు బట్టి వేటాడుతున్నా, నాకు ఈ పావురం బ్రహ్మదేవుడు విధించిన ఆహారం, నాకెవడూ అన్నం పెట్టడు. ఇక్కడ నేను ఇదే తింటాను, నా ఆహారాన్ని నా నోటి దగ్గర కూడు లాక్కోకు, నా పావురాన్ని నాకు ఇచ్చేయంటే ఆ పావురంతో శిబి చక్రవర్తి వాదించగా ఆ డ్యాగ అంది, అయితే పావురం ఎత్తు మాంసం ఇస్తే పావురాన్ని వదిలేస్తానంది. వెంటనే ఒక క్షణం ఆలోచించకుండా నా దేశాన్ని పాలించే రాజు భటుల్ని నరకమంటే వాళ్ళు నరకరని తన బొడ్లోంచి కత్తి తానే తీసుకుని తన తొడ మాంసం కోసి త్రాసులో పెట్టాడమ్మా. దట్ ఈజ్ ఇండియా. ఇటువంటి చక్రవర్తిని యావత్ పాశ్చాత్య సామ్రాజ్యంలో ఒక్కడిని చూపించమనంటే అమెరికాలో కానీ, ఫ్రాన్సులో కానీ, జపాన్లో కానీ ఇవాళ అమెరికాని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు ఎలా ఉన్నారో తెలుసు. నిన్న వెనెజువలాని మింగేశాడు, రేపొద్దున్న ఇంకో గ్రీన్లాండ్ని మింగేస్తాడు. వాడిని యమధర్మరాజు మింగే వరకు వాడు ఎవడో ఒకడిని మింగుతూనే.
ముదిలించుకోవలసింది వీళ్ళనే, వీళ్ళ ప్రవృత్తుల్నే. మనకు సంప్రదాయంలో చెబుతారు, మనకి జై విజయులకి వైకుంఠంలో భటులుగా ఉండేవాళ్ళకి 3 జన్మలు ఉన్నాయట. ఒకటేమో హిరణ్యకశిప హిరణ్యాక్షులు, ఇంకోటేమో రావణ కుంభకర్ణులు, మూడోదేమో శిశుపాల దంతభక్తులు. అంతటితో లేదు, అయిపోలేదమ్మా, 4వ జన్మ కూడా ఉంది. వాళ్ళే ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్, ఒకళ్ళు ఎలాన్ మస్క్. మళ్ళీ వాళ్ళు 4వ జన్మ ఎత్తారు. విష్ణుమూర్తి మళ్ళీ వస్తాడు వీళ్ళని వేసేయడానికి, అనుమానం ఏం లేదు. అంటే ఓ చిన్న దేశం అండి వెనెజువలా, దాని రాజకీయాలు దానికి ఉంటాయి, దాని అంతర్గత వ్యవహారాలు దానికి ఉంటాయి. అర్ధరాత్రి దాడి చేసి ఆ దేశాన్ని మింగేసే హక్కు ఎవరికైనా ఎవడిస్తాడండి? నీకు ఆయుధాలు ఉన్నాయి కదా అని వెళ్ళిపోతావా? కానీ నా దేశం, నా మాతృభూమి ఎంత గొప్పది అంటే, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా సరే, ఎప్పుడైనా సరే ఇతర దేశాలు దాడి చేస్తే మనం జవాబు చెప్పాం తప్ప, ఎంత చిన్న దేశం మీద కూడా మనం తుపాకీ ఎత్తలేదండి, తుపాకీ ఎత్త. ఏ ప్రభుత్వాలైనా ఉండని, ఏ పార్టీలైనా ఉండని, ఏ ప్రధానమంత్రి అయినా ఉండని, అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఏ పార్టీ వాళ్ళు భారతీయమైనటువంటి ధర్మాన్ని తప్పలేదండి. భగవద్గీత ఏం చెప్పిందో అంతే చేశారు. నీ అంతటి నువ్వు దండయాత్ర చెయ్యకు. భగవద్గీత చెప్పేది ఒకటే మాట, యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు. కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం నువ్వే వెయ్యాలి నాయన.